హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను మైసూర్ బోండాని చేసి చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అలా పొంగుతూ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకున్నట్టు చేస్తున్నాను. అంటే గోధుమ పిండితో స్పెషల్గా చేస్తున్నానండి. ఎందుకు అంటే గోధుమ పిండితో ఇలా హెల్తీగా చేసుకొని మనము ఈ బోండాలు అనేది టేస్ట్ చేస్తే చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి మైదా పిండిని ఎక్కువ వాడకున్నట్టు ఇలా హెల్తీగా చేసుకుని, కానీ మైదా పిండి కంటే ఎక్కువ టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా స్టైల్లో ట్రై చేయండి. అసలు మైదా పిండి వాడుకున్నట్టు ఇలా ఈజీగా గోధుమ పిండితోనే చేస్తారు ఎప్పుడైనా. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, అంటే తినా సోడాని, వంట సోడా అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇలా వేసుకుంటే చూడండి నొరగ ఎంత బాగా వస్తుందో. ఇలా ఫామీగా అవుతున్నప్పుడు ఈ బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇలా నొరగ వస్తుంది చూడండి. ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా ఈ బోండాలు అనేది పొంగుతావి. ఇన్స్టెంట్గా కూడా మనం చేసుకోవచ్చండి ఈ బోండాలు అనేది. చూడండి ఇలా నొరగ వచ్చేసింది కదా. ఇప్పుడు 1 కప్పు వరకు నేను మెజర్మెంట్ కప్పుతో 1 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి 1/2 కప్పు పెరుగుకి 1 కప్పు గోధుమ పిండి సరిపోతుంది. ఇలా వేళ్ల సాయంతోనే దీన్ని కలుపుకోవాలి. అరచేతిని యాడ్ చేసుకొని మనం గోధుమ పిండిని ఇలా కలుపుకూడదండి. చూడండి ఇలా వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మనము దీన్ని ఈ బోండా ఏ టెక్స్చర్లో ఉంటుందో ఆ విధంగా వచ్చేంత వరకు చూడండి పిండి అనేది ఇలా ఉండాలి. ఈ విధంగా ఉన్నంత వరకు వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకేసారి వేకున్నట్టు ఇలా వేసుకోవాలండి. చూడండి ఇలా ఈ బోండా అనేది కలిపేది చాలా ముఖ్యమండి. మిక్స్ చేసుకోవాలి బాగా. ఎంత బాగా మనం దీన్ని కలుపుకుంటే అంత ఫ్లఫీగా బోండాలు అనేది రౌండ్గా పొంగుతూ వస్తావండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా టైం ఉంటే మీరు 1 అవర్ లేకపోతే ½ an hour నానబెట్టేసుకోండి. లేకపోతే 10 మినిట్స్ తర్వాత అయినా మీరు అలా నానబెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదే. ఇప్పుడు చట్నీ కోసమని నేను ఒక 5 to 10 వరకు బాగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా బాగా దూరగా వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర మరి కరివేవుని కూడా యాడ్ చేసుకున్నాను, కరివేపాకు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఇందులో చూడండి తాళింపు కోసమని నేను మొత్తం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత మిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని అది కూడా తాళింపు పెట్టుకొని ఆ మిక్సీ జార్లో అంటే చట్నీని కూడా పర్ఫెక్ట్గా చేశానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది ఎక్కువ వేడి అవ్వకున్నట్టు మీడియం ఫ్లేమ్లో వేడి అయిన తర్వాత ఇందులో చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బోండాలు అనేది ఇలా విడవాలండి. ఇలా వదిలేసిన తర్వాత చూడండి మొత్తం ఇలా గోధుమ పిండి ఉంది కాబట్టి మనం దీంతో చేసాం కాబట్టి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకున్నట్టు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కలర్ అనేది పైకి రాకున్నట్టు లోపల వరకు కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో పెట్టైనా లేకపోతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాగా దీన్ని ఈ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా, అంతే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ బోండాలు అనేది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇలా ప్రెస్ చేస్తే లోపల ఎంత బాగా ఇలా ఫ్లఫీగా అయిపోయింది. లోపల కూడా చాలా చక్కగా ఉడికిందండి. లోపల అస్సలు పిండిగా లేకున్నట్టు పర్ఫెక్ట్గా అయిపోయింది. చట్నీ కూడా మీకు అర్థమైపోయింది కదా, అలా ఈజీగా చేసేయచ్చండి. చట్నీకి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ అలా ఈజీగా మిక్సీ పట్టేస్తే చాలండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇలా టైం లేకున్నప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఈ బోండాలు అనేది చేసుకోండి. ఈవినింగ్ స్నాక్లోకైనా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పవచ్చండి, ఎందుకంటే గోధుమ పిండితో చేస్తాం కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.